బాబాయ్ రానా అక్కడ సాధిద్దాం జయశంకర్ ఆశయాలను ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను అమర్ రహే ప్రొఫెసర్ జయశంకర్. ఓకే సార్. అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి గౌరవ కౌన్సిలర్లకి మరియు ప్రిన్సిపల్ అధికారులకు నా నమస్కారం. ఈరోజు మనం జయశంకర్ గారి రోజు కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. అయితే ఇది రాష్ట్రం మొత్తం జరుపుకుంటున్న కార్యక్రమమే కాదు, మన మున్సిపాలిటీలో కూడా జరుపుకుంటున్నాం. ఎందుకంటే జయశంకర్ గారు ఒక సామాజిక శాస్త్రవేత్త, విద్యావేత్త, అలానే మన తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక పాత్ర పోషించారు. జయశంకర్ గారి ఆశయాలు తెలంగాణ ఉద్యమాల్లో ఒక బ్యాక్ బోన్, వెన్నుముకలాగా ఉన్నాయి. ఆయన ఆశయాలు మనం నేటికి కూడా పాటించాలి. మనం ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నాము. వారి ఆశయాలు అయితే ఇంకా చాలా ఉన్నాయి. అందరికీ మంచి విద్య అందించాలి, మనం అందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వాలి. సో మన జయశంకర్ గారి ఆలోచనలన్నిటి కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా అందరూ కృషి చేయాలని అభిప్రాయం. ఈరోజు మున్సిపల్లో కమిషనర్ గారి ఆధ్వర్యంలో కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇలా ఆయనను స్మరించుకోవడం అంటే నిజంగా తెలంగాణ ప్రజల గౌరవాన్ని మనం స్మరించుకోవడమే. ఎందుకు అనంటే ఆయన అహర్నిశలు తెలంగాణ కోసం చాలా ఏళ్ళు ఆయన పోరాటం చేసిండు. ఆ పోరాటం ఎందుకనంటే మన పిల్లల భవిష్యత్తు కోసం, మన బాగు కోసం, తెలంగాణ ఎందుకు రావాలి, నిధులు నియామకాలు ఏంది అని మన ప్రజలందరికీ కూడా వివరించి తెలంగాణ ఉద్యమం వైపు ఆయన కొట్లాడే విధంగా మనం స్ఫూర్తి నింపి ఈరోజు తెలంగాణ రావడానికి ఆయన ఎంతో స్ఫూర్తి నింపిండు. నిజంగా ఆయన ఆశయాలు చాలా గొప్పవి. ఇవాళ చాలా మందికి ఇలా ఉద్యోగాలు కల్పన వచ్చింది అని అంటే ఆయన ఆశయమే. వాస్తవానికి బాధాకరం ఏంటంటే తెలంగాణ రాకముందు ఆయన చనిపోవడమే చాలా బాధాకరం. వాస్తవానికి ఆయన ఆశయాలను మనం ప్రతి ఒక్కరు కూడా మనం ముందుకు తీసుకెళ్లి మన భవిష్యత్ తరాలకు ఆయన ఆశయాల గురించి చెప్పుకుంటూ ఎవరు కూడా మర్చిపోకుండా రానున్న తరాలకు కూడా ఆయన గొప్ప కనిపించాలంటే ఈరోజు మన తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలలో జయశంకర్ సార్ విగ్రహం పెట్టుకొని, ఎందుకంటే ఆయన తెలంగాణ బాపు లెక్క ఆయన జయశంకర్ సారు. అందుకే ప్రతి జిల్లాలో కూడా ఆయన విగ్రహం పెట్టుకోవాలని చెప్పి మా మున్సిపల్ తరఫున కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ.